బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. నమస్తే, వెల్కమ్ టు బి న్యూస్. నేను మీ శ్రీలత. ముందుగా హెడ్లైన్స్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడివేడిగా జరిగింది. ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల్లో ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సభ్యులు వాళ్ళ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీపీ సునీత ఆదేశించారు. కోరంగి ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సర్పంచులు ఎంపీటీసీలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శ్యామ్యుల్ సాగర్, ఈఓపీఆర్డి మల్లాడి భైరవమూర్తి, కార్యాలయ ఏవో చింతా మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం మంగళవారం వాడివేడిగా జరిగింది. ఎంపీపీ రాయుడు సునీత అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ శాఖల్లో ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సభ్యులు వాళ్ళ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎంపీపీ సునీత ఆదేశించారు. కోరంగి ఎంపీటీసీ సభ్యురాలు పోతుల రత్నకుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నాయకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సర్పంచులు ఎంపీటీసీలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అధికారులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు దొమ్మేటి శ్యామ్యుల్ సాగర్, ఈఓపీఆర్డి మల్లాడి భైరవమూర్తి, కార్యాలయ ఏవో చింతా మోహన్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వడ్డీ ఉండదు, అసలు వాయిదాల వరకు కట్టాలి. ఆ ఎస్సీ సబ్ప్లాన్ ఎవరైతే రుణం కావాలో ఖచ్చితంగా ఏదైనా యాక్టివిటీ అనేటువంటి చేసుకోవడం అనేది జరగాలి. ఇది ప్రస్తుతానికి మన మండలానికి 300, ఒరిజినల్గా నాకు టార్గెట్ 200 సభ్యులు. మన గవర్నమెంట్ మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మళ్ళీ 100 అదనంగా 300 యాక్టివిటీస్ సభ్యులకి పెంచడం జరిగింది. మన మండలి ఈ సంవత్సరం 300 మందికి టార్గెట్ తీసుకోవడం జరిగింది. 12 కోట్లు, 1,20,00,000 మొత్తం అంతా అమౌంట్ అంతా పెంచే అవకాశం ఉంది. అంటే సభ్యులు పెరిగే కొద్ది కూడా డబ్బులు పెంచడానికి అయితే అవకాశం ఉంది. ఇది తెలియజేస్తున్నాను. ఈ తర్వాత హౌసింగ్ ద్వారా కూడా ఎక్కువ హౌసింగ్ మాకు ఈ కన్వర్జెన్సీ యాక్షన్ ప్లాన్ పెట్టారు. ఈ గృహం కట్టుకున్న వాళ్ళు ఎవరికైనా ఉంటే అదనంగా 35,000 నుండి 50,000 కూడా రుణం అదనంగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ మధ్యనే మన హౌసింగ్ ఏఈ గారు ఒక 109 పేర్లు ఇస్తే దాంట్లో 71 పేరుకి ఇవ్వడానికి అర్హత ఉందని ఇవ్వడం జరిగింది. మేము సర్వే చేసి అంటే ఎవరైనా హౌస్ కట్టుకున్నట్టు ఖచ్చితంగా వాళ్ళకి ఈ హౌసింగ్ ఏఈ గారి ఎమర్జెన్సీతో మా వాళ్ళు మేము కలిసి ఆ సభ్యులకి 35,000 రూపాయలు అదనంగా ఇవ్వడానికి కూడా అవకాశం ఉందని తెలియజేస్తున్నాం. అది కూడా అప్పండి, వడ్డీతో కూడిన అప్పు ఖచ్చితంగా వాయిదాల వరకు చెల్లించాలి. అది ముఖ్యంగా ప్రస్తుతానికి ఒక అతి ప్రాధాన్యత కార్యక్రమాలు జరుగుతుంది మండలంలో. ఈ 2012లో ఎస్హెచ్జి అంతా కూడా ఆన్లైన్ జరిగింది. శుక్రవారం బైపాస్ అండి, డ్రైనేజీ ఫ్లోటింగ్ అయిపోయి ఇలాగా శుక్రవారం గ్రామానికి వచ్చేస్తాను. అది తొలగించాలి. ఈ వాటికి కరెక్ట్ నా ఒక ఛానల్ చెప్పారు. అది మళ్ళీ మా గ్రామం తరఫు నుంచి ఇలా వడకాలం మళ్ళీ దాన్ని చెప్తారండి. అది కరెక్ట్ కాదండి. స్మెల్ ఎక్కువ మంది మాకు వచ్చేస్తుంది. డైరెక్ట్ లాగా రవి కాలేజీ అటు సైడ్ పెడితే బాగుంటుంది. అది ఒకసారి అడిగి చెప్తే కొట్టవచ్చు చెప్పారు. సరే సార్, గ్రామంలో ఏం జరిగినా స్కూల్లో ఏం జరిగినా ఎంపీసీకి చెప్పాలా చెప్పకూడదు మేడం? ఏం చెప్పలేదు మేడం. మాకు తెలియజేయట్లేదండి. ఎక్కడ ఏం జరిగినా అతను ఆ స్కూల్ చైర్మన్ గారికి చెప్పలేదు, అతను ఉన్న చైర్మన్ గారికి చెప్పలేదు. అతను కూడా కంప్లైంట్ తీసుకోండి. మాకు ఇబ్బంది కదా, ప్రజలందరికీ ఏం సమాధానం చెప్తాం? అధికారులందరికీ ఒకటే మాత్రం ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. గ్రామాల్లో ఎంపీటీసీ కానివ్వండి, సర్పంచులు కానివ్వండి, తగిన గౌరవం అందించాలి. ఆ బాధ్యత మీకు ఉంది కదా. ప్రజల నుంచి ఎన్నికయ్యారు వాళ్ళు. లోపల ప్రజలకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? ఖచ్చితంగా మేము ఈ గ్రామాల్లో మీకు ఇబ్బంది అయితే ఖచ్చితంగా దాన్ని రేజ్ చేయండి. మన శాసనసభ్యులు బుజ్రాజ్ గారి దగ్గర కూడా ఈ విషయం ఒకసారి మనం తీసుకెళ్ళి ఒకసారి మనం చర్చించాం. ఈ విషయం అధికారులందరూ కూడా జాగ్రత్తగా ఉండనమ్మా. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కాబట్టి ఎవరిని క్షమించేదే లేదు. ప్రోటోకాల్ విషయంలో తప్పకుండా మీరు జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. చెప్పాలి.
చెప్పాలి. కనీసం అక్కడ ఉన్నటువంటి పిడిసిలు కానీ సర్పంచులు కానీ ఎవరికి కూడా కనీస సమాచారం లేకుండా ఎవరో కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వచ్చి అక్కడ లోపల ఉన్నటువంటి ఎవరైతే ఈ సచివాలయం టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారో వాళ్ళని తీసుకుని వచ్చేసి మీరు ఇక్కడ చెప్పేస్తే అయిపోతుందా, పంచాయతీ తీర్మానం ఇవ్వాలి, మండల పరిస్థితి తీర్మానం ఇవ్వాలి. అభివృద్ధిగా అడ్డు కాదు, మేము అభివృద్ధిగా అడ్డు కాదు, కానీ మా హక్కులు కాలరాస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మేము అభివృద్ధిగా అడ్డు కాదు, అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. కనీసం లోపలగా ప్రజాప్రతినిధులుగా రాజ్యాంగబద్ధంగా మేము అక్కడ ఎన్నికై ఉన్నాం. మా 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 పాత్ర దీనిలో కనీసం పాత్ర పక్కన ఎక్కడ ఇలా జరుగుతుంది, ఇలా వస్తున్నారు, కనీసం కబురేది. ఇది ఎంతవరకు కరెక్ట్? అధికారులందరికీ నేనైతే చెప్తున్నా ఒక ఎంపీటీసీగా, ఇది ఎంతవరకు కరెక్ట్? మేము రాజ్యాంగబద్ధంగానే కదా ఎన్నికయ్యా, దొడ్డిదారు ఎన్నిక అవ్వలేదు కదా. అభివృద్ధి చేయండి, అభివృద్ధికి మేము సహకరిస్తాం. కనీసం లోపల ఉన్న వార్డు మెంబర్లకి, సర్పంచులకి, ఎంపీటీసీలకి కనీసం కబురైనా చెప్పండి. ఇదైతే మంచి పరిణామం కాదు. ఈ పరిణామం ఇది ఇలా కొనసాగితే కూడా బాగుండదు. హెల్త్ బాగోలేదు కాబట్టి ఒక 2 days అన్నీ చాంబర్కి రమ్మనండి. తప్పది. ప్రజల నుంచి ఎన్నికయ్యారు కాబట్టి ఎంపీటీసీకి చెప్పాలి, సర్పంచ్కి చెప్పాలి. వాళ్ళు మేము అభివృద్ధి కావచ్చేమే, అభివృద్ధి చేయండి. మేమే ప్రజల నుంచి ఎన్నికయ్యాం కాబట్టి ఖచ్చితంగా అప్పారావు గారిని ఒకసారి 2 days ఆగినాక హెల్త్ బాగలేదు ఆయనకి నా ఛాంబర్కి ఒకసారి ఆయన ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి గౌరవం అందుతుంది. ఇది నా హామీ. ఇది మా ఎంపీపీ గారి దృష్టిలో పెట్టడం కోసమే మాట్లాడతాం ఫస్ట్. తర్వాత ఒక ఎంపీ ఇదే కొనసాగిస్తే మా పోరాటం ఉంటుంది. థ్యాంక్ యూ. ఏంటంటే చాలామంది ప్రోటోకాల్ పాటించట్లేదండి ఆఫీసర్స్. ఎన్నోసార్లు చెప్తానే వస్తున్నాం మా పంచాయతీ కార్యదర్శులకు కానీ అలాగే మండల లెవెల్ ఆఫీసర్స్కి కానీ మీ మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మేము అందులో భాగస్వామ్యం అవుతాం మేము ఆఫీస్ తరఫు నుంచి. కానీ ప్రోటోకాల్ పరంగా మీ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళని మా ప్రజాప్రతినిధుల్ని ఇన్వైట్ చేయవలసినటువంటి పూర్తి బాధ్యత మీకే ఉంది. ఏ కన్సర్న్ అయితే వాళ్ళు సుంకరపాలెంలో ఈరోజు మన ఎంపీడీసీ గారు ఏదైతే చెప్పారో అదే ఇష్యూ చాలా డిపార్ట్మెంట్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు ఏదో ఒక సర్పంచ్ గారికి చెప్పేసాము, లేకపోతే లోకల్గా ఉన్న నాయకులకి చెప్పేసాము. మనం లోకల్గా ఉన్నటువంటి నాయకులకి తప్పనిసరిగా చెప్తాము. ఎవరికి చెప్పినప్పటికీ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఆ మండల స్థాయి అధికారులుగా అలాగే సిబ్బందిగా మన పైన ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఎన్ఆర్ఈజెస్ పని అయినా సరే లేదా వేరే ఏ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ అయినా, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయినా, ఎడ్యుకేషన్ అయినా, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అయినా, మేమైనా పంచాయతీ నుంచి ఏ డిపార్ట్మెంట్ తరఫున ఏ పని చేసినప్పటికీ ఖచ్చితంగా మా యొక్క ప్రజాప్రతినిధులందరినీ కూడా మీరు స్వయంగా ఇన్వైట్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. తర్వాత ఇదే ఇన్విటేషన్ మా ప్రజాప్రతినిధులతో పాటు ప్రెస్కి కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు మీ ప్రోగ్రామ్స్ చేసుకుని వెళ్ళిపోయి ఎక్కడ ఎవరికి మనకి మండలంలో ప్రెస్ ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా మీరు సరిగ్గా ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వట్లేదు. ఒక ప్రోగ్రామ్ జరుగుతుందని చాలామంది చెప్పడం లేదు, నేను డిపార్ట్మెంట్స్ నేమ్స్ని మెన్షన్ చేయడం లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పడమే తప్ప మీ దగ్గర మీరు ఏమనుకుంటున్నారంటే ఇది చిన్న ప్రోగ్రామే కదా అనుకుంటున్నారు. కానీ మనం చేసే ప్రతి పని కూడా ఖచ్చితంగా ప్రజాప్రతినిధులకు వెళ్ళాలి, అలాగే ప్రెస్కి కూడా ఖచ్చితంగా వెళ్ళాలి. వాళ్ళ దగ్గర నుంచి ప్రజలకు తెలియాలి. ఇప్పుడు మనం చెప్పాము హెల్త్కి సంబంధించి కాచి చల్లార్చి నీరు తాగాలని చెప్పేసి మనం జనరల్ బాడీ మీటింగ్లో చెప్పుకుని వెళ్ళిపోతాం. దీనికి సంబంధించి ఫ్రైడే ప్రోగ్రామ్లు చేస్తున్నారు, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇదేదో మా డైలీ ప్రోగ్రామే అన్నట్టుగా మీరు చేసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప అక్కడ ప్రెస్కి మీరు చేసిన ప్రోగ్రామ్ కానీ ర్యాలీ కానీ ఏది ప్రెస్లో ఇంపార్టెంట్గా చేసి 1-2 తప్ప మిగిలినవి కూడా కవర్ అవ్వట్లేదు. సో పేపర్స్ ద్వారా, న్యూస్ ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రెండింటి ద్వారా కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ప్రెస్కి కూడా
సపరేట్గా వాళ్ళని ఇన్వైట్ చేయడంతో పాటు వారు ఏ వర్క్లోనైనా ఉండి రాలేకపోతే కనుక మనకు ఒక ప్రెస్ గ్రూప్ ఉంది. సో మీరు ఏ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారో ఏమిటో ఆ వివరాలతో పాటు ఫొటోస్ అందులో పెట్టి మీరు వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి వాళ్ళు రాకపోయినప్పటికీ. అప్పుడు ఆ న్యూస్ పేపర్లో వస్తుంది, అందరూ చూస్తారు. మాకు ఏదైతే ఒక ఫెసిలిటీ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చిందో అది వాళ్ళకి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పని కూడా చేయవలసిందిగా కోరుతున్నాను. ఒరే బాబు, ఆడవాళ్ళు ఏం ఉండదు, ఇంటికి వెళ్ళి చూడండి, ఆ మేకప్ తీసేస్తే ఏం ఉండదు, ఓ యావడిపోతారని చెప్పాను కుర్రోళ్ళందరికీ. ఎందుకంటే చాలా ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క రోజు ఎంత భయంకరంగా నడుస్తున్నాయంటే చాలా భయంకరంగా నడుస్తున్నాయి. ఈ మనం మెయిన్ రోడ్డు చాలా భయంకరంగా ఉంది, బైపాస్ చాలా జాగ్రత్త. ఒక్క 2 నిమిషాలు లేట్ అయితే ఏమైపోతుంది, 2 నిమిషాలు లేట్గా వెళ్తాం అంతే కదా. ఓ 100లో కొట్టేసినాడు ఒకడు, 80లో కొట్టేసినాడు ఒకడు, ఎందుకు ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. దయచేసి మీరు హెల్త్ కోసం మనం మాట్లాడుకోవాలంటే హెల్త్ అనేది మహిళల చేతిలోనే ఉంటుంది. వాటర్ మనం విపరీతంగా నిల్వ పెట్టేసుకుంటాం ఇంట్లో, అవునా కదా, దాచేసుకుంటాం. ఆ మూలలో సందుల్లో వాటర్ వల్లే అన్ని సమస్యలు వస్తాయి. నిల్వ వండుకోవడం వల్ల రకరకాల క్రిములు కీటకాలు వాలేసి, ఇంకొకటి జనాలందరూ కూడా కూలింగ్ నీళ్ళకి ఎడిట్ అయిపోతున్నారు. హాట్ వాటర్ తాగడం చాలా మంచిది. ఆ కూలింగ్ నీళ్ళు అవి తగ్గిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన టీడీపీ యాప్ టాప్ పెర్ఫార్మర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన టీడీపీ యాప్ ద్వారా ముమ్మడివరం నియోజకవర్గంలో అత్యధిక మందికి కంటెంట్ పంపిన 15 మందికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పంపించిన ప్రశంసా పత్రాలను ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు అందజేశారు. మన టీడీపీ యాప్ టాప్ పెర్ఫార్మర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మన టీడీపీ యాప్ ద్వారా ముమ్మడివరం నియోజకవర్గంలో అత్యధిక మందికి కంటెంట్ పంపిన 15 మందికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పంపించిన ప్రశంసా పత్రాలను ముమ్మడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు అందజేశారు. ఈ సందర్భంగా మొదటి 3 స్థానాల్లో నిలిచిన దూలుపూడి సుబ్రహ్మణ్యం, దూలుపూడి వెంకటరమణ, ఉద్దిశ వీరేశ్వరరావులను ప్రత్యేకంగా అభినందించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తీసుకెళ్లాలని, వైసీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో యాదవపేట వద్ద వెలిసి ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవులో యాదవపేట వద్ద వెలిసి ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అన్న సంరాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, పరిసర ప్రాంత ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ధ్యానం సమర్పయామి సుదక్షయంత భవనాని విశ్వాః తతో ధర్మాని ధారయన్నామి సిద్ధ్యా నూరాభిసాముత్రయార్థం పుష్పం సమర్పయామి. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. యజ్ఞోపవేతం బలమస్తు తేజః. యజ్ఞోపవేతం సమర్పయామి. ఒక పుష్పం పాదాల దగ్గర పూజ చేస్తాం. పూలు కూర్చోండి. ఆడ మగవారు చేస్తుండే, ఆడవారు వారు చేపట్టుకోండి. ఓం విష్ణవే నమః, ఓం విష్ణవే నమః, ఓం వశత్కారాయ నమః, ఓం దేవదేవాయ నమః, ఓం వృషాకపయ నమః, ఓం దీనబాంధవాయ నమః, ఓం కృష్ణమంజనాయ నమః, జ్ఞానమంజనాయ నమః, శ్రీవక్షసే నమః, సర్వేశాయ నమః, ఓం గోపాలాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం వరద నమః, ఓం
నిత్య అవనరూపమైన నమః త్రివేదాత్మికాయ నమః. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో బీజేపీ కార్యాలయం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దంగుడు బియ్యం సత్యనారాయణ పర్యవేక్షణలో యానాం బీజేపీ నూతన సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు తదితర అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఇటీవలి గడిచిన ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి యానాం నుండి అధిక సంఖ్యలో ఓట్లు లభించాయని అందుకుగాను పుదుచ్చేరి బీజేపీ పెద్దలు యానాం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 1వ తేదీన మొదలై 40 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో బీజేపీ కార్యాలయం నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు దంగుడు బియ్యం సత్యనారాయణ పర్యవేక్షణలో యానాం బీజేపీ నూతన సభ్యుల సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు తదితర అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీ స్టేట్ జనరల్ సెక్రటరీ మోహన్ కుమార్ మాట్లాడుతూ ఇటీవలి గడిచిన ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి యానాం నుండి అధిక సంఖ్యలో ఓట్లు లభించాయని అందుకుగాను పుదుచ్చేరి బీజేపీ పెద్దలు యానాం ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపెయిన్ సెప్టెంబర్ 1వ తేదీన మొదలై 40 రోజుల పాటు జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 21st दिल्ली का मीटिंग है, उधर क्या पूछेगा? सितंबर 1 से 21 तक कितना कंप्लीट हो गया, अपना टारगेट अचीवमेंट हो गया नहीं होगा, कितना परसेंटेज हुआ, कौन से भारत माता की जय, भारत माता की जय. लोटस बाजू जब वाइस गेट वंदे 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 भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारतीय जनता कच्छी. इतना है आपका किया, पहले किया था ना, यही टाइप है. और एक बात क्या, लोकेशन है ना, ये लोकेशन है. पहले ये पॉइंट नहीं था, ये की कोड नहीं है. अभी क्यों दिया? पहले तो मेंबरशिप किया लेकिन बूथ नंबर मालूम नहीं. वो सेंट्रल से हम लोग पूछा है, लेकिन पूरा लोग वो मेंबरशिप किया. वो लोग कौन सा मंडल है कौन सा बूथ है करके सेपरेट करके देने के लिए बोला. उन लोग को सेपरेट करने के लिए बहुत मुश्किल हो गया, क्योंकि वो आप लोग लिखने के टाइम बूथ नंबर मालूम नहीं है. बूथ नंबर मालूम नहीं है, ओनली कॉन्स्टिट्यूंसी डालेगा यानम करके मालूम है. यानम में 33 बूथ है, कौन सा बूथ है आप वो मालूम नहीं. इसलिए अभी ये लोकेशन है ना, अभी ये लोकेशन क्लिक करके होल्ड करो उसको, उसमें उधर लोकेशन में रख के एक टच पिन मारेगा तो ना ऑटोमेटिकली आप कौन सा जगह में, वही आपका बूथ है ना, वो बूथ का जगह इधर लाग रजिस्टर हो जाएगा. अभी क्या हो जाएगा? కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమం పాండిచ్చేరి వాస్తవ్యులు నల్ల వెంకట రామయ్య వంశపారపర్యంగా నిర్వహిస్తున్నారని నల్లం కుటుంబీకులు తెలిపారు. అనంతరం స్వామివారి ఆలయం వద్ద మరియు పైడికొండల వారి వీధిలో ఉట్టికొట్టి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద మంగళవారం శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవ కార్యక్రమం పాండిచ్చేరి వాస్తవ్యులు నల్ల వెంకట రామయ్య వంశపారపర్యంగా నిర్వహిస్తున్నారని నల్లం కుటుంబీకులు తెలిపారు. అనంతరం స్వామివారి ఆలయం వద్ద మరియు పైడికొండల వారి వీధిలో ఉట్టికొట్టి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పరిసర ప్రాంత ప్రజలు పాల్గొన్నారు. Jangan
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేట గ్రామంలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలుకలు సందడి చేస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం నుంచి దొరబాబు పక్షుల మీద మమకారంతో తన ఇంటి డాబా పైన ధాన్యపు కుచ్చులను కట్టి రామచిలుకలకు ఆహారం సమకూర్చుతున్నాడు. అయితే ఆదివారం దొరబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా రామచిలుకలకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో బియ్యం, వేరుశెనగ, మొక్కజొన్న గింజలను జల్లి డాబా నుంచి కిందకు వెళ్ళగానే రామచిలుకలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ఆహారాన్ని తింటూ సందడి చేశాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం అన్నాయిపేట గ్రామంలో మద్దూరి దొరబాబు ఇంట్లో రామచిలుకలు సందడి చేస్తున్నాయి. గత 10 సంవత్సరాల క్రితం నుంచి దొరబాబు పక్షుల మీద మమకారంతో తన ఇంటి డాబా పైన ధాన్యపు కుచ్చులను కట్టి రామచిలుకలకు ఆహారం సమకూర్చుతున్నాడు. అయితే ఆదివారం దొరబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా రామచిలుకలకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో బియ్యం, వేరుశెనగ, మొక్కజొన్న గింజలను జల్లి డాబా నుంచి కిందకు వెళ్ళగానే రామచిలుకలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ ఆహారాన్ని తింటూ సందడి చేశాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. శ్యామల లక్ష్మీ పార్వతని విద్యార్థిని కస్తూరిబాలో 7వ తరగతి విద్యను అభ్యసిస్తుంది. పాఠశాలలో ఆరోగ్యం క్షీణించడంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈమె చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహాన్ని మామిళ్ళగూడెంలోని వారి స్వగృహానికి తరలించారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు చిట్టిబాబు, జనసేన నాయకులు మడివి రాజు పరామర్శించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో ఓ విద్యార్థిని అనారోగ్యంతో మృతి చెందింది. శ్యామల లక్ష్మీ పార్వతని విద్యార్థిని కస్తూరిబాలో 7వ తరగతి విద్యను అభ్యసిస్తుంది. పాఠశాలలో ఆరోగ్యం క్షీణించడంతో పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని చింతూరు ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్లు పరీక్షలు నిర్వహించి వెంటనే భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. ఈమె చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందింది. మృతదేహాన్ని మామిళ్ళగూడెంలోని వారి స్వగృహానికి తరలించారు. మృతి చెందిన విద్యార్థిని కుటుంబ సభ్యులను బీజేపీ నాయకులు చిట్టిబాబు, జనసేన నాయకులు మడివి రాజు పరామర్శించారు. అడిగి చెప్పేదాకా మాకు తెలియదు మేడం. మా ఊరు అబ్బాయి వెళ్తే అప్పలరాజు ఆయన కూడా చెప్పి పంపింది కబురు. అమ్మ నీ పేరేంటి? జయలక్ష్మి మేడం. జయలక్ష్మి సార్. మేనత్తవాను? అవును సార్. ఈ పాప వాళ్ళ తల్లివా? ఈ పాప తల్లి. ఇటురా బుజ్జి. అదే ఈ పాప చెప్పకపోతే మరి మా పాప ఏమైపోయేది సార్? మాకు తెలియదు కదా. అప్పుడు అక్కడ నుండి మేము 7 తీసుకోవాలా సార్? మా బాధను కూడా అర్థం చేసుకోండి సార్. నాకు ఇలాగ ఎప్పుడు అలా చేయకండి. మా బిడ్డనే కాదు ఇంకా చాలా మంది బిడ్డలు తల్లులు అక్కడ పెట్టేసి వస్తున్నారు. తీసుకెళ్లే వాళ్ళము లేక వాళ్ళకు మాకు చెప్పలేదు సార్. ఈ పాప చెప్పకపోతే మాకు తెలియదు. ఇప్పుడు డైరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళామంటారు. తీసుకెళ్ళి ఆ మధ్యలో అది చేసిన తర్వాత ఇంటికి వచ్చారట. నైట్ సీరియస్ నైట్ అది అయిపోయిన తర్వాత ఏమో బెడ్జెట్ దగ్గరికి పోయారా మీరు? లేదు సార్. అమ్మ మీరు చెప్పారు కదా, నానమ్మ గారు చెప్పారు కదా, వీళ్ళ నానమ్మ అంటే అక్కడ నుండి వచ్చేటప్పుడు మసాజ్ దగ్గర వెళ్ళి తాయత్ కట్టించారట సార్. తాయత్ కట్టించారు. తాయత్ కట్టించారు అంతేగాని మేము బెజోల దగ్గర అయితే వెళ్ళలేదు సార్. మేము ఏం పోయలేదు. మేము ఇక్కడ నుండి అంటే మన దగ్గర ఏం జరుగుతుందంటే మెడికల్ హెల్త్ లో ఎక్కడ బేబీ చనిపోయిన అవుతుందో నాటు వైద్యం చేయించారు, లేకపోతే పసరు పోసారని తోసేస్తున్నారు. దానికి ఎవిడెన్స్ అవసరం లేదు కదా, వేసేయడమే కదా. తీసుకొచ్చారు. నేనైతే వెళ్ళలేదు సార్. మా వదిన మా అక్క కొడుకు వాళ్ళు వెళ్ళారు, ఇద్దరు వెళ్ళారు. ఇలాగ అయిపోయిందని ఇక్కడ తెచ్చేసరికి చూడగానే ఎంత బాధ. గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలోని రామన్నపాలెం జంక్షన్ సమీపంలో బొలెరో ట్రాక్ వాహనం ట్రక్ వాహనం నిలిపి ఉన్నట్లు అక్కడి వారు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు వెళ్లి చూడగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వదిలేసి నిందితులు పరారయ్యారన్నారు. గోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ గోకవరం మండలం కృష్ణునిపాలెం పంచాయతీ పరిధిలోని రామన్నపాలెం జంక్షన్ సమీపంలో బొలెరో ట్రక్ వాహనం నిలిపి ఉన్నట్లు అక్కడి వారు గమనించి ఇచ్చిన సమాచారం మేరకు వెళ్లి చూడగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి వదిలేసి నిందితులు పరారయ్యారన్నారు. డిప్యూటీ తహసీల్దార్ విఆర్ సమక్షంలో 25 ప్లాస్టిక్ గోనె సంచిలో ఉన్న సుమారు 813.590 కేజీల గంజాయిని బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 40,67,950 రూపాయలని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసిన ముద్దాయిల కోసం గాలిస్తుండగా రామనపాలెం జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా ఒక బ్యాగ్ తిరుగుతున్న అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం జాముగూడకు చెందిన పంతుల జైరామ్ను అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద నుంచి సుమారు 10 కేజీల గంజాయిని రెవెన్యూ వారి సమక్షంలో స్వాధీనం చేసుకుని అతడిని విచారించగా అతను బొలెరో వాహనం యజమానిగా తేలిందన్నారు. అలాగే బొలెరో వాహనం డ్రైవర్ ఒడిశా రాష్ట్రానికి చెందిన కిల్లో జైరామ్ చిట్రగుంట గంజాయి వాహనాన్ని వదిలి పారిపోయినట్లు తేలిందన్నారు. వంతుల జైరామ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై సత్యకిషోర్, గోకవరం ఎస్ఐ విఎన్వి పవన్ కుమార్ పాల్గొన్నారు. అంతా గంజాయి ఉంది. 25 ప్లాస్టిక్ గోనె సంచుల్లో 814 కేజీలు సుమారు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కేసు నమోదు చేసి సిఐ గారైన సత్యకిషోర్ గారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా మనకు కొంతమంది ముద్దాయిల పేర్లు కూడా రావడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక సమాచారం మేరకు అదే రామనపాలెం జంక్షన్ దగ్గర సిఐ గారికి సమాచారం వస్తే సిఐ గారు అక్కడికి వెళ్తాయి. అక్కడ ఒక అతను పంతల జయరాం, తండ్రి రఘునాథ్, వయసు 54 ఇయర్స్, జాముగూడ పెదబైలు మండలం విలేజ్ అతను సుమారు 10 కేజీ గంజా పట్టుకొని తిరుగుతున్నట్టుగా మాకు తారసపడగా సిఐ గారు పట్టుకొని విచారించగా అతను ఈ వెహికల్ మొన్న మీరు పోలీస్ స్టేషన్లో ఉన్న వెహికల్ నాది, ఓనర్ నేను ప్లస్ మళ్ళా ఇంకొక అతను ఉన్నాడు కిల్లో జయరామ్ అని చెప్పేసి ఉన్న డ్రైవర్గా పనిచేస్తారు. అతను గంజాయి వ్యాపారం చేసి వైజాగ్ ఏరియాలో కొనుక్కొని వచ్చి ఇట్లా బయటకు వేసి అమ్ముతుంటాడు. అందులో నా లారీ ఇచ్చినందుకు ఇతను నాకు కూడా కూలీ ఇస్తాడు, రెంట్ ఇస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో ఇతను పాత్రని కూడా ఉన్నట్టుగా గమనించి సిఐ గారు అతన్ని కస్టడీలో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద పోషన్లో 10 కిలోలు గంజాయి కూడా ఉంది. అతను అరెస్ట్ చేసి రిమాండ్ ఉంటాం. ఇందులో డ్రైవర్ అయిన కిల్లో జయరాం ప్లస్ మళ్ళా ఆ కిల్లో జయరాంకి ఇచ్చే అతను తాంగి చంద్ర అని చెప్పి మంగళమాటం అలియాస్ తాంగి చంద్ర అని చెప్పేసి ఒక అతని దగ్గర తెస్తున్నట్టు మాకు సమాచారం ఉంది. ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఇతనైతే రిమాండ్ పంపుతున్నాం. ఈ కేసులో త్వరగా ముద్దాయిని అరెస్ట్ చేసినందుకు సిఐ గారికి, ఎస్ఐ వారి సిబ్బందికి అభినందిస్తున్నాం. దొరికాడు, ఇతను అరెస్ట్ చేశాము. ఇంకా 2 వ్యక్తులు పేర్లు వచ్చాయి, వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తాం. మాకు బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మేము అప్పుడప్పుడు సడన్గా వెహికల్ చెక్ చేసి నిఘా పెట్టాము, అరెస్ట్ చేస్తున్నాము. గట్టి నిఘా ఉన్నది. తర్వాత ఇంకా భవిష్యత్తులో కూడా మాకు ఇస్తే ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ అప్డేట్స్ మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీ న్యూస్. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.